గద్వాల జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అండ్ ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి పోలీసుల గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అండ్ క్రీడా వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అమలు చేయడం ప్రారంభించి ప్రజలకు ఇచ్చిన హామీలను నిజం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. పూజ కార్యక్రమం కృష్ణమోహన్ రెడ్డి గారు, విజయరెడ్డి గారు, అనంతపురం శాసనసభ్యులు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, మరి మిగతా జిల్లాధికారులు మరియు ప్రజాప్రతినిధులందరూ పూజాకరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది. మహాలక్ష్మి పథకం అమలు, హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలను ప్రభుత్వం స్వీకరించిన 48 గంటల్లోనే అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించింది.